వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యత్తి అనే విధంగా పాల్వంచలోని వెంకటేశ్వర స్వామి ఆలయం కొండపైన శ్రీనివాస కాలనీ గుట్ట. నేను ఎప్పటి నుంచో ఇక్కడ తిరుగుతున్నాను కానీ మొదటిసారిగా ఈరోజు వెంకటేశ్వర గారు సుగుణ గార్డెన్స్ వెంకటేశ్వర గారు ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ రోజు కళ్యాణం ఉంది రండి అని చెప్తే హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. మెట్లు ఎక్కుతారంటే ఖచ్చితంగా ఎక్కుతాం. వెంకటేశ్వర స్వామి పిలిచినాక మెట్లు కాదు ఎక్కడికైనా ఎక్కాల్సింది. అందరం నాతో పాటు కొత్తగా వచ్చిన ఇక్కడే పుట్టి పెరిగినటువంటి రాఘవ కూడా మొదటిసారి వచ్చిండు పైకి. ఫస్ట్ టైం తీసుకొచ్చినాం. ఇక్కడ గుడి చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా స్వయంభూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భాగ్యం ఈ రోజు కలిగింది. వారి కళ్యాణం కూడా అయిపోయింది, ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. ఇక్కడ దీని మెట్లు ఎక్కడానికి సగం పైన రోడ్ కంప్లీట్ చేస్తుంది. అప్ రోడ్ ఒకటి, డౌన్ రోడ్ ఒకటి చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లయితే రోడ్లు 2 ఉన్నాయో అదే విధంగా అభివృద్ధి చేయడానికి ఈ రోజు మేము పూనుకున్నాము. గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మీ ఎంపీ ల్యాడ్స్ కూడా ఇవ్వండి, మేము కూడా సహకరిస్తాం, రోడ్లు వేద్దాం, ఆలయాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి వారు చెప్పగానే నేను మా సహచార ఎంపీలు దామోదరరావు గారు, దీవకొండ దామోదరరావు గారు, వారు ఒక 50 లక్షలు, మా పార్థసారథి రెడ్డి గారు, బండి పార్థసారథి రెడ్డి గారు డాక్టర్ గారు, వారి తరఫున కూడా ఒక 50,000 హెట్రో సంస్థ, నేను కూడా వద్దిరాజు రవిచంద్ర నా తరఫున కూడా ఒక 50 లక్షలు, 1,50,00,000 మా ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ఎంపీలం ఇస్తున్నాం. ఇంకొక 50 లక్షల రూపాయలు కూడా నా ఫ్రెండ్స్ దగ్గర తెచ్చి 2 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ కానీ సొంత నిధులు కానీ ఏవైనా సరే పెట్టి 2 కోట్ల రూపాయలు ముందు రోడ్లు కానీ ఏవి అర్జెంట్స్గా ఉన్నాయో ఫస్ట్ అయితే రోడ్ల ఫెసిలిటీస్ ఈ ఆలయాన్ని ఎప్పటికీ అభివృద్ధి చేసి కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మంచి ఒక ఆలయం కట్టే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సంకల్పం తీసుకున్నాం. ఇది జరగాలి. థ్యాంక్ యూ. గోవిందా గోవిందా గోవిందా.